చిద్గురు సభ్యులకి, క్రియాయోగ సాధకులకి, షట్చక్ర ఆకర్షణ క్రియలో నూతనంగా జాయిన్ అయినటువంటి సాధకులకి నా శుభాకాంక్షలు. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ పై గతంలో కొన్ని వీడియోస్ చేశాం. అలాగే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ పై సాధకులు యొక్క ప్రశ్నల్ని అనుసంధానం చేసుకుంటూ వాటిని అనుసరిస్తూ మరికొంత అవగాహన అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. సాధారణంగా ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అనగానే ఏదైనా వ్యసనాలు ఉంటేనో లేకపోతే ఏమైనా వేరే ఇతర కారణాల వల్ల ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ వస్తాయేమో అనేటటువంటి అవగాహన చాలా మందికి ఉండొచ్చు. కానీ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అనేవి ఎవరికైనా వస్తాయి. ఎంత ఆరోగ్య నియమాలు పాటించే వాడికైనా వస్తాయి. ఎన్ని ఆహార నియమాలు పాటించినా ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అనేవి రావచ్చు. ఏ వయసులో వారికైనా ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ వస్తాయి. ఎందుకు అంటే మనం గత వీడియోలో చెప్పుకున్నాం, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అనేవి విశుద్ధి యొక్క శక్తి బలహీనమైనప్పుడు మనలో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అనేవి కలుగుతాయి అనేది మనం తెలుసుకున్నటువంటి అంశం. ఈ విశుద్ధి శక్తి కేంద్రం మన ఆహార నియమాలతోనో లేకపోతే మన వ్యసనాల కారణంగానో ఈ విశుద్ధి శక్తి కేంద్రం బలహీనం అవ్వదు. ఇది ఒక ప్రోగ్రామింగ్ వ్యవస్థ. ఈ ప్రోగ్రామింగ్ వ్యవస్థకి ఎప్పుడైతే బలహీనత కలుగుతుందో అప్పుడే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ వస్తాయి. అయితే ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అనేవి ఎవరికైనా రావచ్చు, ఏ వయసులో అయినా రావచ్చు, ఎటువంటి వారికైనా రావచ్చు అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఎలా అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ విశుద్ధి శక్తి కేంద్రం బలహీనమైనప్పుడు ఇది మూలాధారాన్ని దుష్టం చేసే ప్రయత్నం చేస్తుంది. సహజంగా విశుద్ధి శక్తి కేంద్రం ఏంటి? మాతృశక్తి కేంద్రం అని దీనికి పేరు. అంటే ఏంటి? తల్లిలాగా లోపల ఉండేటటువంటి అన్ని అంశాలని కొలిచి పోషించేది, క్యాలిక్యులేటెడ్గా పోషించేది అనమాట. ఇట్ హ్యాజ్ ఎ వండర్ఫుల్ క్యాలిక్యులేషన్. ఏంటంటే అటు ఎక్కువ కాకుండా అటు తక్కువ కాకుండా ఒక చక్కటి కొలమాన పద్ధతిలో ఈ విశుద్ధి శక్తి కేంద్రం అనేది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ విధమైనటువంటి కొలత మిగిలిన శక్తి కేంద్రాలన్నింటినీ రక్షించుకోవడానికి, క్రమబద్ధీకరించుకోవడానికి దోహదం చేస్తుంది. ఎప్పుడైతే విశుద్ధి శక్తి కేంద్రం బలహీనమైందో అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అనేది పోతుంది. అంతేకాదు, అంతకు ముందు రక్షణ దిశలో విశుద్ధి శక్తి కేంద్రం పనిచేసేది ఇప్పుడు భక్షణ దిశలో పనిచేస్తుంటుంది. ముందుగా విశుద్ధి శక్తి కేంద్రం మూలాధారం పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ మొట్టమొదట కలిగేది మూలాధారానికి. మనం చెప్పుకున్న మూలాధారం అనేది చర్మానికి, రక్తానికి సంబంధించి ఉంటుంది. సో మూలాధారం అనేది చాలా చిన్న శక్తి కేంద్రం కాబట్టి ఈజీగా ఈ మూలాధారాన్ని బలహీనం చేయడానికి పూర్తి స్థాయి అవకాశం విశుద్ధికి ఉంటుంది. ఆ తర్వాత స్వాధిష్టానం మీద, నెమ్మదిగా మణిపురం మీద, నెమ్మదిగా అనాహతం మీద, నెమ్మదిగా విశుద్ధి మీద ప్రభావం చూపించుకుంటూ ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వాటి యొక్క పరాకాష్ట, వాటి యొక్క ముదిరిపోయిన స్థాయిలో పరిణామం చెందుతాయి. దీన్ని మనం తొలి దశలోనే అడ్డుకట్ట కట్టాలంటే, అసలు ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్సే రాకూడదు అనుకుంటే చక్కగా క్రియాయోగంలో ఉండేటటువంటి ప్రాణ సాధన ఇట్లాంటి సాధనలతో ఉంటే మనం ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ని రానికుండా చేసుకోగలుగుతాం. కలగకుండా ఉండేటటువంటి ఒక రక్షణ పూరితమైనటువంటి స్థితిని పొందడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ రాగానే వాటి యొక్క స్థాయిని అనుసరించి మనం ఈ క్రియాయోగంలో ఉండేటటువంటి సాధన పద్ధతుల్ని, సాధన మెళకువలని ఆచరణలో ఉంచినప్పుడు వీటిని మిగిలిన వారికంటే కొంచెం ఇబ్బంది కలిగినప్పటికీ తొందరగానే కంట్రోల్ చేసుకోగలిగేటటువంటి అవకాశం ఈ క్రియాయోగ సాధకుల్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అది ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ కాబట్టి, అంటే మన లోపల ఉండేటటువంటి రక్షక వ్యవస్థే మన మీద దుష్ప్రభావం చూపించేటటువంటి ఒక ధర్మ విరుద్ధమైనటువంటి స్థితి శరీరంలో నెలకొని ఉంది కాబట్టి. సో మనం క్రియాయోగంతో, క్రియాయోగ యొక్క అనుష్ఠానంతో, క్రియాయోగ సాధనలతో ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ని
రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో. ఒకవేళ వచ్చినా సరే కంట్రోల్ చేసుకోవడానికి మిగిలిన వారందరికంటే తొందరగా కంట్రోల్ అవ్వడానికి ఈ క్రియాయోగ సాధన అనేది దోహదం చేస్తుంది. అయితే మరి క్రియాయోగంలో ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ని ఎలా అంచనా వేస్తారు, ఎలా వాటికి సంబంధించినటువంటి సాధన మెలకువల్ని క్రియాయోగ గురువు అయినటువంటి వ్యక్తి ఎలా అందిస్తారు అనేది ప్రశ్న ఉంటే, ముందుగా ఆ వ్యక్తితో ఎక్కువసేపు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు నా గురించే చెప్పుకుంటే, నేను ఆ వ్యక్తితో ఎక్కువసేపు మాట్లాడాల్సి ఉంటుంది. ఎక్కువసేపు మాట్లాడినప్పుడు మాకు వారి యొక్క బీజ స్థాయిలోనే ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ రావడానికి ఎక్కడ క్రమ పద్ధతిని దాటారు. మనకు పతంజలి గారు చెప్పినట్టు క్రమాణ్యత్వే పరిణామాన్యత్వం హేతు అని, విపరీతమైనటువంటి పరిణామాలకి ఎక్కడొక్కడ ఒక క్రమం తప్పడమే కారణమవుతుంది అని దాని అర్థం. అట్లా ఎక్కడైతే క్రమం తప్పినటువంటి స్థితిని మేము అంచనా వేసి అక్కడి నుండి వారికి మన దగ్గర ఉండేటటువంటి 4 అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ప్రాణ సాధన, ఒకటి క్రియాయోగ, 3 లా ఆఫ్ అట్రాక్షన్, 4 కాస్మిక్ హీలింగ్, ఈ 4 అస్త్రాలని వారికి అందించి ఈ అస్త్రాలని ఎలా ప్రయోగిస్తే ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ నుండి కంట్రోల్ అయ్యి చక్కగా మంచి ఆరోగ్య పరిస్థితిని నెలకొల్పడానికి అవకాశం ఉంటుందో వారికి మేము ట్రైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అనేవి తీవ్రమైనటువంటి అంశంగా ఈరోజు వ్యవస్థ ఉంది. ఎందుకంటే దాని యొక్క కారణాన్ని ఏ వైద్య విధానాలు గుర్తించలేవు. ఎందుకు అంటే ఆ వైద్య విధానాలన్నీ దేహాన్ని ప్రాతిపదికగా చేసుకొని రూపొందించబడ్డాయి. కానీ క్రియాయోగం అనేది దేహాన్ని ప్రాతిపదికగా తీసుకొని రూపొందించబడ్డటువంటి సాధన కాదు. క్రియాయోగం అనేది ఎనర్జీ బాడీని ప్రాతిపదికగా తీసుకొని రూపొందించబడినటువంటి ఏకైక సాధన వ్యవస్థ. రెండవది, ఈ క్రియాయోగ సాధనలో ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 0 సైడ్ ఎఫెక్ట్స్. శాశ్వతంగా ఒక రుగ్మత రావడానికి దాని కారణం, బీజ కారణాన్ని మనం ఫోకస్ చేసి దాన్నే నలిపేసే ప్రయత్నం చేస్తాం, దాన్నే తొలగించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ బాడీ మీద కానీ, మైండ్ మీద కానీ, మీ యొక్క బుద్ధిపరమైనటువంటి అంశాల మీద కానీ, ఆత్మికపరమైనటువంటి అంశాల మీద ఏ విధమైనటువంటి ప్రభావం పడదు. ఈ సాధన వల్ల వాటి మీద సానుకూలమైనటువంటి ప్రభావమే కలుగుతుంది తప్ప ఏ విధమైనటువంటి విపరీతము ఆ విధమైనటువంటి అంశాలపైన కలగదు. కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా ఈ క్రియాయోగ సాధన చేయొచ్చు. మనం ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ని డీల్ చేసే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే శక్తి బలహీనమైనప్పుడు కలిగేటటువంటి రుగ్మతల్ని తగ్గించుకునేటట్టుగా క్యూరింగ్ అని చెప్పుకున్నాం కదా, ఆ విధమైనటువంటి పద్ధతి వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ మనం మన ఎనర్జీస్ని డెవలప్ చేసేటటువంటి సాధన చేస్తాం. అక్కడ డైరెక్ట్గా హీలింగ్ ప్రాసెస్ శరీరంలో జరిగేలా చూస్తాం. ఎందుకంటే మనం ఇమ్యూనిటీని ఉపయోగించడానికి లేదు. మన లోపల ఉండేటటువంటి రక్షణ వ్యవస్థ, రోగ నిరోధక వ్యవస్థని ప్రయోగించి మనం రుగ్మతలు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్లో చేయకూడదు. అటు వేరే వైద్య విధానాల్లోనూ చేయరు. మనం కూడా క్రియాయోగంలో మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకునే విధమైనటువంటి క్రియలను కానీ, సాధనలు కానీ చేయకుండా శరీరంలోకి హీలింగ్ ప్రాసెస్ ఒకటి స్టార్ట్ అయ్యేలాగా, హీలింగ్ ప్రాసెస్ చక్కగా జరిగేలాంటి అంశాలని పరిగణలోకి తీసుకొని సాధన చేసే ప్రయత్నం మనం ఈ అంశాలలో మనం చేస్తాం. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్సే కావు, ఏ విధమైనటువంటి సమస్యలనైనా క్రియాయోగం ద్వారా మనం పూర్తి స్థాయి నయం, పూర్తి స్థాయి హీలింగ్ని మనం చేసుకోవడానికి ఇక్కడ క్రియాయోగంలో పూర్తి స్థాయి అవకాశం ఉంటుంది. క్రియాయోగాని మనం సాధన చేస్తున్నాం కాబట్టి వేరే వైద్య విధానాలు చేయొద్దు, వేరే వైద్య విధానాల్లో ఉండేటువంటి మెడిసిన్స్ వాడద్దు అనేటటువంటి మాటని మేము చెప్పం. ఎందుకు అంటే క్రియాయోగం అనేది ఎనర్జీ బాడీ నుండి హీల్ చేసుకుంటూ వస్తుంది, ఆ వైద్య విధానాలు బాడీ నుండి హీల్ చేసుకుంటూ వస్తాయి. రెండూ కూడా ఉపయోగమే, రెండూ కూడా మంచిదే. కాబట్టి మనకు అనుకూలమైనటువంటి వైద్య విధానాన్ని బాహ్యంగా ఆశ్రయిస్తూ క్రియాయోగాన్ని కూడా మీరు చక్కగా సాధన చేసినట్లయితే దానికి ఈ విధమైనటువంటి సాధన తోడయి చక్కటి ఫలితాలు తొందరగా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలకు మనం భయపడకుండా పాజిటివిటీతో ఉన్నట్లయితే ఆ రుగ్మతలు తొందరగా తగ్గుతాయి అనేది బయట వైద్యులు కూడా చెప్పేటటువంటి అంశం. కాబట్టి ఇది కూడా మీరందరూ గుర్తిస్తారని ఆశిస్తున్నాము. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కావచ్చు, క్రానికల్ డిసీజెస్ కావచ్చు, ముందుగా రుగ్మతల యొక్క స్థాయిని అంచనా వేసుకొని మేము చెప్పే షట్చక్ర ఆకర్షణ క్రియలు, మేము చెప్పేటటువంటి ఉపాయాలని, సాధనల్ని
చక్కగా మీరు అమలు చేసి ఆ రుగ్మతల నుండి బయటపడి చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీ జీవితంలో పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరొక వినూత్నమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.